నిత్య జీవితంలో రోజు మనం ఇంటి నుంచి బయటికి వెళ్తాం, మన పనులు పూర్తి చేసుకుని తిరిగి మరి అదే ఇంటికి మనం వస్తాం. వెళ్లి వచ్చే మార్గంలో అనేక రకాలైనటువంటి దుమ్ము ధూళి దిగదుడుపులు, నిజంగా శవం వెళ్తున్నప్పుడు వేసేటువంటి పువ్వులు ఏదోలా కావచ్చు, రకరకాల తొక్కి మనం ఇంటికి వస్తాం. అయితే కొన్ని సందర్భంలో కొన్ని నక్షత్రాల వారికి ఇటువంటి బాధలు పట్టుకుని ఆ మనిషిని బాగా బాధిస్తూ, లేదా ఆ కుటుంబ సభ్యులందరిపైన, ఆ ఇంట్లో ఉన్న అందరిపైన కూడా ఏదో ఒక రకమైన బాధలు తీసుకొస్తూనే ఉంటాయి. అది తొక్కుడు అంటారు, పిశాచ బాధలు అంటారు, ప్రయోగ బాధలు అంటారు, ఒకటి కాదు. ఇలా ఇంటికి తిరిగి వచ్చి అనారోగ్యంతో బాధపడేవాడు నెలలు సంవత్సరాల కొద్దీ కూడా అనారోగ్య బాధలతో పడ్డవాడు చాలా మందిని చూశాం. అప్పుడు దాకా బాగా చదువుకున్న పిల్లవాడు ఎప్పుడైతే ఇలాంటివి జరిగినాయో అక్కడి నుంచి చదువు ఎగ్గొట్టేవాడిని మనం చూశాం. కొంతమంది అనవసర కలహాలు పెట్టుకుని ఇంటి నుంచి భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు పారిపోయిన వాళ్ళని మనం చూశాం. దంపతులు, అన్యోన్యంగా ఉన్న దంపతులు కూడా ఒక్కోసారి కలహాలు పెట్టుకుని ఇద్దరు విడిపోవటం మనం చూశాం. మంచి మిత్రులు కూడా శత్రువులు అయిపోతూ ఉంటారు ఆ ప్రభావం వల్ల. కాబట్టి ఈ దుమ్ము ధూళిలో ఏంటి ఎలాంటివి ఉంటాయి, ప్రమాదాలు పడ్డా, యాక్సిడెంట్ లో పోయిన వాళ్ళు, ఇలాంటి ఏతున్నాయో ఒక్కొక్కసారి అలాంటి మనల్ని పట్టుకు పీడిస్తాయి. దిగదుడుపులు తీసుకుని కూడా అది ప్రమాదకరమైనవే. అందుకని మనం ఇంటికి రాగానే కాళ్ళు శుభ్రంగా కడుక్కుని లోపలికి వెళ్తామా, లేకపోతే స్నానం చేసి లోపలికి వెళ్తామా చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ మరి అలాంటివి వచ్చేసినప్పుడు ఏం చెయ్యాలి అని అనుకున్నా ఎవరన్నా గాని, మీకు రోహిణి నక్షత్రం ఉన్న రోజును గాని, ఆదివారం రోహిణి నక్షత్రం, గురువారం రోహిణి నక్షత్రం ఉన్న రోజును గాని చక్కగా ఒక నిమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుని చక్కగా పూజాదులతో పూజించి ముమ్మారు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ వృక్షమాన్ని నుంచి నేను కాయ తీసుకెళ్తాను, అది నాకు ఒక అద్భుతమైనటువంటి రక్షా కవచంగా నాకు కలగాలని చెప్పి ఆ చెట్టులో జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే కొన్ని నిమ్మకాయలకు మాత్రమే ఒక సారలాగా వస్తుంది, కొన్ని నిమ్మకాయలకు 2 సార్లు ఉంటాయి, కొన్ని నిమ్మకాయలు 3 సార్లు ఉంటాయి. 2 సార్లు 3 సార్లు కంటే ఒకసారి ఉన్న నిమ్మకాయలు చాలా దొరుకుతాయి మీకు. అటువంటి సారున్న ఒక నిమ్మకాయని, సారు నిమ్మకాయ తెలుగులోను ఏక్దార్ అని మరికొంతమంది అంటారు. మాక్సిమం తెలంగాణ ప్రాంతంలో ఈ ఏక్దార్ నిమ్మకాయ అంటే తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఇలాంటి క్షుద్ర బాధలతో బాధపడేవారు గాని, దుష్టగ్రహ బాధలతో బాధపడేవారు గాని, శారీరక మానసిక బాధలకు గురవుతున్న వారు గాని, లేదా భయోందోళనకు గురవుతున్న వారు గాని, అలాంటి వాళ్ళు ఈ ఏక్దార్ నిమ్మకాయని జేబులో పెట్టుకుని తిరిగితే చాలట. పటాపంచలు అయిపోతే ఒంటి మీద ఉన్నా, ఇంటిలో ఉన్నా పారిపోవలసింది. ఏక్దార్ నిమ్మకాయ ఏదైతే ఉందో అమ్మ దగ్గర పెట్టి ఒక్కసారి నిజంగా కూడా 2 ముక్కలు కోసి ఆరతిస్తే అమ్మకి ఎంతో ఇష్టపడ్డ ఏక్దార్ నిమ్మకాయ అంటే ఇంకంతే ఇమీడియట్లీ మీకు ఆ అమ్మ మీపైనే ఉండి మిమ్మల్ని కాపాడుతూ ఉంటది ఎల్లవేళలా. కానీ ఇది ధరిస్తే చాలట, సాక్షాత్తు పరమశక్తి యొక్క రూపం ఏదైతే ఉందో ఏక్దార్ నిమ్మకాయ. ఇది చూసారా కనపడుతుంది మీకు. ఏకముఖి రుద్రాక్ష ఎంత శక్తి కలిగి ఉంటుందో అంతకంటే 100 రెట్ల శక్తి కలిగిందే ఏక్దార్ నిమ్మకాయ. ఈ నిమ్మకాయని మీ సొంతం మీ దగ్గర పెట్టుకోనండి. పుష్కర కాలం పనిచేస్తుంది. ఎండిపోయిందనో లేక ముడతలు పడిపోయిందనో బయట పారేస్తారు చాలా మంది, పారేయకూడదు. వన్స్ ఒకసారి తీసుకుంటే అది 12 సంవత్సరాలు పనిచేస్తుంది. చిన్నదైపోయినా కూడా జాగ్రత్తగా ఒక కవర్లోనో ఒక పర్సులోనో పెట్టుకుని దాన్ని కాపాడుకుంటూ ఉంటే చాలంట. అది ఎంత కుషించుకుపోతుందో అంత శక్తి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజే మీరు ఏక్దార్ నిమ్మకాయని సంపాదించడం ప్రయత్నం చేయండి. మార్కెట్లో మీ నిమ్మకాయల దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటే మాత్రం పనిచేయదు. మీరు నిమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళండి, పూజించండి, ఆ వృక్ష రాజాన్ని అడిగి తెచ్చుకోండి ఒక వరంగా. అది మీ చెంతను ఉంచుకోండి. మీకు ఎలాంటి క్షుద్ర బాధలు గాని, భూత బాధలు గాని, లేదా భయోందోళనలు గాని మీకు తొలగిపోతాయి. దుష్టగ్రహ బాధలు కూడా తొలగిపోయి మీకు చక్కనిటువంటి అద్భుతమైన ఆనందకరమైన జీవితాన్ని కలుగజేస్తుంటూ సందేహపడక్కర్లేదు. ఇలాంటి అంశాలు ఇంకా బాగా తెలుసుకోవాలనుకున్న ఎవరన్నా గాని మీరు తాంత్రిక ప్రపంచం, తాంత్రిక మర్మాలు, తాంత్రిక నిధి, తాంత్రిక రహస్యాలు, ఐశ్వర్యానికి స్వాగతం, ఋషి తంత్రం అనే పుస్తకాలు ఏది తెచ్చుకున్నా ఒక పుస్తకానికి సంబంధం లేకుండా ఉండేటువంటి తాంత్రిక పుస్తకాలు, అద్భుతమైన పుస్తకాలు ఈ కలియుగంలో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండదగ్గ పుస్తకాలని చెప్పట్లో సందేహపడక్కర్లేదు. మరి ఇంకా ముందు తెలుసుకోవాలనుకుంటే ఇలాంటి అంశాలు మీరు మన ఛానల్స్ ఉన్నాయి, వాటికి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్. నమస్తే, మీ అచ్చిరెడ్డి గురువుని. ఇటువంటి మరిన్ని పరిహారాల కోసం రాజర్షి బ్రహ్మర్షి దైవజ్ఞ డాక్టర్ కోనాల అచ్చిరెడ్డి గారిని
వ్యక్తిగతంగా సంప్రదించడానికి ఫోన్ చేయవలసిన నంబర్స్ 7799137744, 7799237744. Address MIG 132/1, opposite electric substation, Bhavanipuram Housing Board Colony, Vijayawada, Andhra Pradesh.